ప్రీవియస్ క్లాస్లో మనము గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, ఎందుకు గూగుల్ యాడ్స్ అనేది ఇంపార్టెంట్, ఇంకా వేరియస్ గూగుల్ యాడ్ నెట్వర్క్స్ గురించి డిస్కస్ చేశామండి. సో ఈరోజు క్లాస్లో నేను గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అండ్ హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ గూగుల్ యాడ్స్, ఒక న్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి గూగుల్ యాడ్స్లో, ఇంకా ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు క్రియేట్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్. సో బేసిక్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తా. సో వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? సో గూగుల్ యాడ్స్ ఇస్ నథింగ్ బట్ అన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ బై గూగుల్. సో ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఫ్రీ అంటే ఫర్ యూజింగ్ ఫ్రీ, బట్ ఇన్ ఆర్డర్ టు అడ్వర్టైజ్ యూ హ్యావ్ టు పే. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ బై గూగుల్ వేర్ businesses will pay certain amount of money to Google and display their ads. సో ఈ బిజినెస్ కానీ ఇండివిజువల్స్ కానీ గూగుల్కి సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి నా యాడ్ని చూపించు అని చెప్తా అనమాట. సో ఈ యాడ్ ఎక్కడెక్కడ చూపించుకోవచ్చు వాళ్ళు? ఎస్సీఆర్పిలో అయినా చూపించుకోవచ్చు, యూట్యూబ్లో అయినా చూపించుకోవచ్చు, జీమెయిల్లో అయినా చూపించుకోవచ్చు. సో వేరియస్ పార్ట్నర్ వెబ్సైట్స్ అని ఉంటాయి. సో వెబ్సైట్స్ దట్ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ గూగుల్, సో పార్ట్నర్ వెబ్సైట్స్లో చూపించుకోవచ్చు ఇలా. సో ఇవన్నీ కూడా గూగుల్ ప్లాట్ఫామ్స్లేనండి. ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళు వాళ్ళ బిజినెస్ గురించి అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఫర్ దిస్ పర్పస్ దే విల్ పే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ టు గూగుల్. అందుకే దీన్ని మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ అని అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఆర్ గూగుల్ యాడ్స్ ఆర్ పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ ఆర్ పెయిడ్ అడ్వర్టైజింగ్. సో పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ అని ఎందుకంటాం? Method of yes. Yes, it's a method where we pay certain amount for every click. సో సర్టన్ అమౌంట్ అనేది మనం పే చేసి యాడ్స్ అనేది చూపిస్తాం, అందువల్ల దాన్ని పేపర్ క్లిక్ అంటాం. సో ఈ పేపర్ క్లిక్లో మళ్ళీ చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయండి. లైక్ ఇట్ కెన్ బి సిపిసి, సో పర్ క్లిక్ ఇంత అనైనా పే చేయొచ్చు. లేదంటే సిపిఎం, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. మన యాడ్ 1000 టైమ్స్ విజిటర్స్కి కనిపిస్తే అప్పుడు సర్టన్ అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఆర్ఎల్స్ సిపివి, పర్ వ్యూ ఇంత అమౌంట్ అని పే చేయొచ్చు. సిపిఐ, పర్ ఇన్స్టలేషన్ ఇన్ కేస్ ఆఫ్ యాప్స్. సో ఎవరైనా మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఇంత అమౌంట్ అనేది పే చేస్తాము. అలా వేరియస్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ కిందకి వస్తాయి. సో పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ ఇస్ నథింగ్ బట్ ఎ మెథడ్. సో వీ హ్యావ్ టు పే అమౌంట్ నాట్ టు రన్ యాడ్స్. సో అది ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి అనేది మనం ఏ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటున్నాం, సర్చ్ క్యాంపెయినా, లేకుంటే డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయినా, లేదంటే మొబైల్ యాప్ నెట్వర్కా, ఏ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటున్నాము, ఏ బిడ్డింగ్ స్ట్రాటజీ చూస్ చేసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో నా ఐ విల్ డిస్కస్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. సో ఏ యాడ్స్ రన్నింగ్ ప్లాట్ఫామ్కి అయినా సరే ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. అది ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఫేస్బుక్ని ఇప్పుడు మెటా అంటున్నాం, సో మెటా యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ కావచ్చు, ట్విట్టర్ యాడ్స్, కోరా యాడ్స్. సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ప్లాట్ఫామ్కి కూడా ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెం సీరియస్గా వినండి. ఇది వచ్చింది అంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్, సో మోస్ట్లీ దీంట్లో 4 మెయిన్ లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈస్ One. అకౌంట్ లెవెల్, అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్ క్యాంపెయిన్ లెవెల్, అండ్ నెక్స్ట్ ఈస్ యాడ్ గ్రూప్, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ కీవర్డ్ అండ్ యాడ్స్, కీవర్డ్స్ అండ్ యాడ్స్. సో ఈ 4 లెవెల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ అకౌంట్ లెవెల్ అంటే ఏంటి? సో ఇఫ్ యూ హ్యావ్ ఎ జీమెయిల్ అకౌంట్, we can create 20 accounts in గూగుల్ యాడ్స్. సో ఒక జీమెయిల్ ఐడి కనుక మనకు కనుక ఉంటే మనం గూగుల్ యాడ్స్లో 20 సపరేట్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సింపుల్గా చెప్పాలి అంటే
ఇట్ రిప్రజెంట్స్ ది బిజినెస్ నేమ్. సో బిజినెస్ నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకో, అంటే ఇది ఏ బిజినెస్ని అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ప్రమోట్ ఫర్ డిజీ రెడ్డి. సో మై అకౌంట్ నేమ్ విల్ బి డిజీ రెడ్డి. ఒకవేళ నేను అపోలో హాస్పిటల్స్కి ప్రమోట్ చేస్తున్నా అనుకుందాం, దెన్ మై అకౌంట్ నేమ్ విల్ బి అపోలో హాస్పిటల్స్. ఓకే. అండ్ దెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రమోట్ ఫర్ డిమార్ట్, డిమార్ట్ విల్ బి మై అకౌంట్ నేమ్, అలా. సో ఏ బిజినెస్ని కానీ దేన్ని ప్రమోట్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని మీ అకౌంట్కి నేమ్ అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ క్యాంపెయిన్ లెవెల్. సో వీ కెన్ క్రియేట్ 10,000 క్యాంపెయిన్స్ అండర్ ఈచ్ అకౌంట్. ఒక అకౌంట్ కింద మనం 10,000 క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్యాంపెయిన్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తాయి? సో దే రిప్రజెంట్ లొకేషన్ ఆర్ ఏరియా we are providing సర్వీసెస్. సో ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఏ లొకేషన్లో కానీ ఏ ఏరియాలో కానీ మనం మన సర్వీసెస్ని అడ్వర్టైజ్ చేస్తున్నాము ఆర్ మన ప్రోడక్ట్స్ని అమ్ముతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెల్లింగ్ ఇన్ హైదరాబాద్, అట్లాంటప్పుడు నా క్యాంపెయిన్ విల్ బి హైదరాబాద్ అన్నట్టు అనమాట. సో ఇట్ విల్ రిప్రజెంట్ లొకేషన్ ఆర్ ఏరియా. అండ్ దెన్ యాడ్ గ్రూప్ లెవెల్. సో we can create up to 20,000 ad groups under each campaign. సో 20,000 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చండి పర్ క్యాంపెయిన్కి. అంటే సో మీరు 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 10,000 ఇంటూ 20,000 వేసుకోండి. సో అండర్ ఈచ్ అకౌంట్ వీ కెన్ క్రియేట్ దాట్ మెనీ యాడ్ గ్రూప్స్ అన్నట్టు అనమాట. సో ప్రస్తుతానికైతే ఫర్ ఈచ్ యాడ్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ 20,000 యాడ్ గ్రూప్స్ అన్నట్టు అనమాట. నా ఈ యాడ్ గ్రూప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో ఇట్ రిప్రజెంట్స్ what type of services or products we are providing or selling అనుకోండి. ఒకవేళ ప్రోడక్ట్స్ అయితే సెల్లింగ్ అని అనుకోండి, రైట్? సో మనం ఏ ప్రోడక్ట్స్ కానీ ఏ సర్వీసెస్ కానీ అమ్ముతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఐ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీసెస్. ఇంకొకరు దే సెల్ ల్యాప్టాప్స్, అలా అనమాట. సో మీరు ఏం సర్వీస్ కానీ ఏం ప్రోడక్ట్ కానీ అమ్ముతున్నారు ఆర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కీవర్డ్స్ అండ్ యాడ్స్. సో ఐ డివైడ్ ఇట్. సో కీవర్డ్స్, సో అండర్ ఈచ్ యాడ్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ 20,000 కీవర్డ్స్. సో మనం 20,000 కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి పర్ ఈచ్ యాడ్ గ్రూప్. ఓకే. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కీవర్డ్స్. సో ఇట్ రిప్రజెంట్స్ విచ్ కీవర్డ్స్ ఆర్ search terms we want to target in Google search. అంటే ఇది చాలా మెయిన్ అండి. మీన్స్ సో యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రమోట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్. సో ఇప్పుడు యూజర్ అనేవాడు పైథాన్ ట్రైనింగ్ కోర్స్ అని సర్చ్ చేస్తున్న యాడ్ కనిపించాలా? యూ కెన్ ఆన్సర్, అన్మ్యూట్ అండ్ స్పీక్. No. నో. సో కీవర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక రాంగ్ కీవర్డ్స్కి నా యాడ్ డిస్ప్లే అయితే నాకే మనీ పోతుంది. ఎవరైనా క్లిక్ చేస్తే ఐ లూజ్ మై మనీ. సో ఏ కీవర్డ్స్కి కానీ ఆర్ఎల్స్ యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ ఈజ్ యాడ్ లెవెల్. సో ఇన్ గూగుల్ యాడ్స్ వీ కెన్ క్రియేట్ అప్ టు 3 responsive search ads RSA అంటాం ఇన్ షార్ట్. సో వాట్ ఈస్ ఎ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అనేది ఇన్ డీటెయిల్ నేను బేసిక్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో చెప్తాను. ఆర్ వీ కెన్ క్రియేట్ ఎ టోటల్ ఆఫ్ 300 ఇమేజ్ యాడ్స్. సో యాడ్స్ అంటే
నిన్న మనం వేరియస్ క్యాంపెయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో అదే సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అనుకోండి. సో మనకు టెక్స్ట్ ఫార్మాట్లో మన యాడ్ ఉంటుంది అని చెప్పిన. సో హియర్ యాడ్ ఫార్మాట్ విల్ బి టెక్స్ట్. సో ఇలా మనం టెక్స్ట్ ఫార్మాట్లో అయితే 3 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటండి. అండ్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్, సో ఏదైనా సైట్ ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ ఎలా ఉంటుందండి ఫార్మాట్, యాడ్ ఫార్మాట్ ఇమేజ్ ఫార్మాట్ కదా ఇది, అవునా? Yes. రైట్, ఇమేజెస్ ఇస్తాం. అదే యూట్యూబ్లో కనుక మనం యాడ్ చూపించాలనుకుంటే వీడియో ఫార్మాట్ ఇవ్వాలి. అలాగా. Yes. సో ఫర్ ఎవ్రీ క్యాంపెయిన్ దెర్ విల్ బి ఏ డిఫరెంట్ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్ని బట్టి మనం యాడ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇన్ డెప్త్ మనం లైవ్లో చూస్తాం ఇది. ఓకే. సో ఫర్ నా మెయిన్గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఆర్ మెయిన్లీ 4 లెవెల్స్: అకౌంట్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, కీవర్డ్స్ అండ్ యాడ్స్ లెవెల్. అకౌంట్ లెవెల్లో మనం ఏ బిజినెస్కి ప్రమోట్ చేస్తున్నాం అనేది డిఫైన్ చేస్తాము. క్యాంపెయిన్ లెవెల్లో వి డిఫైన్ విచ్ లొకేషన్ ఆర్ We are విచ్ providing. ఏరియా ఇన్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. యాడ్ గ్రూప్ లెవెల్లో అసలు ఏం అమ్ముతున్నాం, ఏం సర్వీసెస్ కానీ ఏం ప్రోడక్ట్స్ కానీ అమ్ముతున్నాము. కీవర్డ్ లెవెల్లో యూజర్ ఎలా సర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలి. ఫర్ విచ్ సర్చ్ టర్మ్స్ మై యాడ్ షుడ్ అపియర్ ఆన్ గూగుల్. అండ్ యాడ్స్ లాస్ట్లో యూజర్కి యాడ్ చూపించాలి కదా. సో ఇవంతా కూడా మనమే క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి ఇవ్వాలండి. సో ఇప్పుడు ఈ యాడ్స్ అన్ని కూడా ఐ మీన్ ఇట్లా టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఫార్మాట్లో వస్తుంది కదా, ఇది మనమే క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట. సో సర్చ్ చేస్తాను ఏమైనా యాడ్ కనిపిస్తుందేమో. ఈ రోజున్న యాడ్స్ వస్తే బెటర్. ఓకే, స్పాన్సర్డ్. Yes. సో ఈ ఈ పైన హెడ్డింగ్, ఈ కింద ఇది 6 months పీజీ ప్రోగ్రామ్ సంథింగ్, దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్, విల్ స్పీక్ అబౌట్ దమ్ లెటర్. ఇవంతా కూడా మనమే క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే. సో విల్ సీ దాట్ ఇన్ డెప్త్ లేటర్. సో ఇది అకౌంట్ స్ట్రక్చర్ అండి. సో ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. అకౌంట్కి ఒక బిజినెస్ నేమ్ అనేది ఇస్తాము. తర్వాత క్యాంపెయిన్ లెవెల్లో వీ కెన్ క్రియేట్ అప్ టు ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తామండి, ఏ లొకేషన్లో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామనే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. అంతే. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాడ్ గ్రూప్ లెవెల్. ఇక్కడ మనం 20,000 యాడ్ గ్రూప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈచ్ క్యాంపెయిన్ కింద. అండ్ దెన్ యాడ్ గ్రూప్ లెవెల్లో విచ్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఆర్ విచ్ ప్రోడక్ట్స్ వీఆర్ సెల్లింగ్ అని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ కీవర్డ్స్ డిఫైన్ చేస్తాం, ఇక్కడ యాడ్స్ ఇస్తాం. ఇంకా గూగుల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకు మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు అనుకుందాం. సో వీఆర్ రన్నింగ్ యాడ్స్ ఫర్ డిఫరెంట్ బిజినెసెస్. అలాంటప్పుడు ఒక్కొక్క బిజినెస్కి మనం ఒక్కొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇందాక నేను ఏం చెప్పాను, ఒక జీమెయిల్తో వీ కెన్ క్రియేట్ అప్ టు 20 గూగుల్ యాడ్స్ అకౌంట్స్ అని చెప్పాను. ఒక జీమెయిల్ ఉంటే 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, అప్పుడు ఏం చేయాలి మనము? మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు, 20 కన్నా ఎక్కువ. దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ గూగుల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్. సో దీన్నే మనం ఇన్ షార్ట్ ఎంసీసీ అని అంటామండి. సో వీ కాల్ దిస్ యాజ్ ఎంసీసీ. సో ఎంసీసీ మీన్స్ మై క్లయింట్ సెంటర్. సో ఇక్కడ మనం 85,000 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటండి. ఓకే. సో అలా మీకు బల్క్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండి బల్క్ బిజినెసెస్ని కనుక మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ హియర్. అదర్వైజ్ దిస్ వుడ్ బి సఫిషియంట్. ఇది సరిపోతుంది మీకు. క్లియర్ టిల్లా? ఎనీ డౌట్స్? అన్మ్యూట్. Yeah. సో అర్థమైందని అనుకుంటున్నా. Yes. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో నౌ ఐ వాంట్ టు ప్రమోట్ ఫర్ మై ఓన్ బిజినెస్. సో నా బిజినెస్ నేమ్ వచ్చేసి డెజీరెడీ. And then, so I want to promote in Hyderabad and Bangalore. తర్వాత నేను ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను? సో ఐ విల్ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్, అండ్ దెన్ ఐ విల్ ప్రొవైడ్ గ్రాఫిక్ డిజైనింగ్ ట్రైనింగ్. సో ఈ రెండు వచ్చేసి నేను హైదరాబాద్లో ప్రొవైడ్ చేస్తానండి.
అండ్ దెన్ బెంగళూరులో వచ్చేసి సో ఐ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఆల్సో పైథాన్ ట్రైనింగ్. ఓకే, క్లియర్ టిల్? ఎస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మల్టిపుల్ లొకేషన్స్లో ఉండొచ్చు. ఇప్పుడు క్యూ స్పైడర్స్, జే స్పైడర్స్ అని ఉన్నాయండి, చాలా లొకేషన్స్లో ఉన్నాయి అవి. సో అలాగా వీఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ లొకేషన్స్ అని అనుకుందాం, రైట్? సో ఇప్పుడు దీనికి నేను ఎలా ప్రమోట్ చేయాలి? సో నా ఐల్ షో యూ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ ఈస్ అకౌంట్ లెవెల్. హౌ షుడ్ ఐ రిమూవ్ దిస్? ఓకే, ఐల్ మూవ్ ఇట్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇది అకౌంట్ లెవెల్, ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఐల్ గివ్ ఇట్ యాస్ డిజి రెడీ. నా బిజినెస్ నేమ్ ఏంటి అనేది నేను ఇస్తున్నా అండి. నా నెక్స్ట్ థింగ్ ఈజ్ క్యాంపెయిన్ లెవెల్. సో క్యాంపెయిన్ లెవెల్లో మనం ఏం చెప్తాము? ఏ లొకేషన్ ఆర్ ఏ ఏరియాలో నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా అనేది డిస్కస్ చేస్తాం. సో ఐల్ గో హియర్ అండ్ దెన్ ఐల్ గివ్ ది నేమ్ ఎస్. సో ఫస్ట్ నేను హైదరాబాద్లో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. అండ్ దెన్ సెకండ్ వన్ ఈస్ బెంగళూరు. ఇలా నేను ఎన్ని లొకేషన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు? 10,000 లొకేషన్స్ యాడ్ చేసుకోవచ్చండి ఈచ్ అకౌంట్ కింద. కానీ మోస్ట్లీ అన్న అవసరం ఉండవు. సో యూజ్ అకార్డింగ్లీ అంతే. డన్. సో ఇది మనకు అవసరం లేదనమాట ఇంకా. సో వీ డోంట్ నీడ్ దిస్. సో ఐ డోంట్ హ్యావ్ థర్డ్ లొకేషన్ కాబట్టి. అండ్ సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? యాడ్ గ్రూప్ లెవెల్. యాడ్ గ్రూప్ లెవెల్లో మనం ఏం చేస్తాం? ఏ సర్వీసెస్ని కానీ ఏ ప్రోడక్ట్స్ని కానీ ప్రమోట్ చేస్తున్నాం అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఇన్ యాడ్ గ్రూప్ లెవెల్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. హైదరాబాద్ లెవెల్లో నేను ఏమేమి ప్రమోట్ చేస్తాను అని చెప్పానండి? డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, అవునా? అండ్ ఎస్. నెక్స్ట్ వన్ బెంగళూరులో డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ప్రమోట్ చేస్తాను, అండ్ దెన్ ఐ విల్ ఆల్సో ప్రమోట్ పైథాన్. అవునా? సో ఇలా మీకు ఎన్ని సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తుంటే, ఎన్ని ప్రోడక్ట్స్ మీరు సెల్ చేస్తూ ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ హియర్ వీ కెన్ యాడ్ అన్ ఎక్స్టెన్షన్, వీ కెన్ యాడ్ అనదర్ యాడ్ గ్రూప్ ఆల్సో. సో ఇది మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నా సో నెక్స్ట్ థింగ్ ఈజ్ కీవర్డ్ లెవెల్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్కి కీవర్డ్స్ రాస్తానండి. సో బాగా గమనించండి. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఇలా సర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలి అని నేను చెప్తున్నా గూగుల్కి. సో గివ్ ప్రాపర్ కీవర్డ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్. అండ్ దెన్ సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ ఇంకా ఎలా సర్చ్ చేయొచ్చండి యూజర్స్? ఏమైనా ఐడియా ఉందా? సో టాప్, ఎస్. ఇంకా చెప్పండి ఏమైనా ఐడియా ఉందా? టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని ఇస్తున్నా నేను హెచ్వైడి అని ఇస్తున్నా షార్ట్కట్లో. సో ఇంకా ఏమన్నా? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాస్ట్, మార్కెటింగ్ ట్రైనింగ్ కాస్ట్ ఇన్ హైదరాబాద్. ఒక రకంగా చెప్పండి కీవర్డ్ రీసెర్చ్ లాగే అండి ఇది. ఓకే, ఎస్. సో కాస్ట్ని ఎందుకు ఇస్తున్నా? సో వాడు రేట్ గురించి వెతుకుతున్నాడు అంటే హీ హ్యాస్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కదా. ఎస్. ఎప్పుడు చూస్తాం రేట్ వరకు? ఎప్పుడు వెళ్తాం? మనకు జాయిన్ అవ్వాలి, ఇదేదో చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా, రైట్? ఇలాగా మనం వేరియస్ కీవర్డ్స్ అన్ని కూడా డిఫైన్ చేయండి. సో ఐ విల్ కీప్ దిస్ హియర్. ఇక్కడ ఉండాలండి కీవర్డ్స్ అన్ని కూడా. ఇక్కడ పట్టవు కాబట్టి నేను ఇక్కడ పక్కన పెడతాను. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ మీద. సో గ్రాఫిక్ డిజైనింగ్ కోసం ఎలా రాయొచ్చు నేను కీవర్డ్స్? సో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్.
గ్రాఫిక్ డిజైనింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. అవునా? యూజర్ ఎలా సర్చ్ చేస్తాడో అలా యూ హ్యావ్ టు రైట్ సమ్ కీవర్డ్స్. సో డోంట్ ఫర్గెట్ టు చేంజ్ ది కీవర్డ్. అర్థమైందా? సో ఇన్ Yeah. హైదరాబాద్ కామన్ ఉండొచ్చు, కాకపోతే సో ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చూపిస్తే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా, Yeah. right? So make sure you change it accordingly. So top 10 graphic designing institutes in Hyderabad. Ala, I will change the keywords and then I'll keep it here. Next, Bangalore. So Bangalore koste digital marketing training in Bangalore. Digital marketing course in Bangalore. So top 10 Yes. digital marketing institutes in Bangalore. Like that, I'll give a list of keywords. Yeah. ఓకే, అలానే గ్రాఫిక్ డిజైనింగ్కి పైథాన్కి కూడా ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా కీవర్డ్స్ అన్ని ఇస్తాను. నెక్స్ట్ యాడ్ లెవెల్. సో ఇఫ్ యూఆర్ రన్నింగ్ సర్చ్ నెట్వర్క్ యాడ్, నేను టెక్స్ట్ యాడ్ ఇస్తా. ఒకవేళ డిస్ప్లే నెట్వర్క్ కనుక యాడ్స్ రన్ చేస్తుంటే ఇమేజ్ యాడ్ ఇస్తా. లేదంటే యూట్యూబ్ అయితే వీడియో యాడ్, జీమెయిల్ అయితే సమ్ అదర్, షాపింగ్ అయితే టెక్స్ట్ ప్లస్ ఇమేజ్, లైక్ దట్. సో బేస్డ్ ఆన్ ది నెట్వర్క్ మనం ఈ యాడ్ అనేది చూస్ చేసుకుంటాం. సో అర్థమైంది కదండి ఇప్పుడు, Yes. right? So now I'll take some other business now. So for example, I want to promote for Apollo hospitals అనుకుందాం. I want to promote for Apollo hospitals, and then సో వాళ్ళ బ్రాంచెస్ 3 ప్లేసెస్లో ఉన్నాయి అనుకుందామండి. హైదరాబాద్, బెంగళూరు అండ్ దెన్ చెన్నై. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్లో దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ కార్డియాలజీ. మామూలుగా అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తారు, మన ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం అంతే. అండ్ దెన్ సో బెంగళూరు లొకేషన్లో వచ్చేసి వీళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ లైక్ కార్డియాలజీ అండ్ డెర్మటాలజీ. అండ్ దెన్ చెన్నై. సో చెన్నైలో దే హ్యావ్ సర్వీసెస్ ఫర్ న్యూరాలజీ. ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఒక స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ స్ట్రక్చర్. సో ఐ విల్ గో హియర్, ఐ విల్ డూ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలండి, అకౌంట్ నేము యూ హ్యావ్ టు సే మీ. Yeah. Apollo Hospital. రైట్, అపోలో హాస్పిటల్స్. Campaign level. And Hyderabad. then, yes, campaign level, Hyderabad, Bangalore. yes. ఇవి అటు ఇటు అయినా పర్లేదండి, నో ఇష్యూస్. Yes. ఎట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వే కీవర్డ్స్ మ్యాటర్స్. హైదరాబాద్, Chennai. బెంగళూరు అండ్ దెన్ చెన్నై. వెరీ గుడ్. నా సో ఇప్పుడు సర్వీసెస్లో కార్డియాలజీ. Cardiology. సో ఇప్పుడు ఇది అవసరమా మనకి? ఇది అవసరం లేదు మనకి, అవునా? No. సో ఇది అవసరం లేదు మీకు. Hmm. బెంగళూరులో అయితే సో ఐఎమ్ ప్రొవైడింగ్ కార్డియాలజీ, Cardiology and dermatology. ఎస్, డెర్మటాలజీ రెండు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది అవసరం లేదు. అండ్ దెన్ చెన్నైలో Yes. అయితే ఓన్లీ న్యూరాలజీ ప్రొవైడ్. Neurology. సో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే, Yes. మన Got it. రిక్వైర్మెంట్ బట్టి మనము యాడ్ గ్రూప్స్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలన్నమాట. Hmm. ఓకే, సో నా దిస్ ఈస్ నాట్ నెసరీ, దీస్ ఆర్ నాట్ నెసరీ. నా ఇప్పుడు కీవర్డ్స్ లెవెల్. సో ఫస్ట్ కార్డియాలజీ. సో ఐ కెన్ గివ్ లైక్ సో బెస్ట్ కార్డియాలజిస్ట్ In in Hyderabad. and then best heart hospitals in Hyderabad, Yes. best heart surgeons in Hyderabad, best heart specialists in Hyderabad, heart hospitals in Hyderabad, cardiac hospitals in Hyderabad, top 10 heart specialists in Hyderabad. Like that, you can give different keywords. And then dermatology koste Bangalore location kabatti I'll give like so best Best in dermatologist. Yes. Best dermatologist in Bangalore. Make sure you Yeah. are giving the location properly. So in Hmm. Bangalore, best skin clinics in Bangalore, skin doctors in Bangalore,
అండ్ దెన్ టాప్ 10 స్కిన్ స్పెషలిస్ట్ ఇన్ బెంగళూరు, స్కిన్ క్లినిక్స్ ఇన్ బెంగళూరు. అర్థమైందా? సో అలాగా సో మనం ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నాం అనేది మైండ్లో పెట్టుకొని మనం కీవర్డ్స్ అనేటివి డిఫైన్ చేసుకోవాలి. సో లేటర్ ఆన్ వీ కెన్ గివ్ యాడ్స్ ఆల్సో. అర్థమైందా అండి ఇప్పటి వరకు? yes, yes. నా సో ఐ ఆస్క్ యూ వన్ థింగ్. ఇప్పుడు లాస్ట్లో నేను ప్రతి కీవర్డ్కి ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు అని పెడుతున్నా అండి. Okay. ఇంపార్టెంటా? ఖచ్చితంగా పెట్టాలి అలాగా. సో లెట్స్ థింక్ దట్ ఐఎమ్ టార్గెటింగ్ హైదరాబాద్ లొకేషన్. నేను ఇంతకు ముందు చెప్పున్నా మీకు. సో Yes. సోషల్ నెట్వర్క్ క్యాంపెయిన్లో సో వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ కీవర్డ్స్, రైట్? సో ఇప్పుడు నేను లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ని టార్గెట్ చేస్తుంది. సో అంటే హైదరాబాద్ నుంచి ఎవరు సర్చ్ చేసినా నా యాడ్ చూపించు అని చెప్తున్నాను నేను ఆల్రెడీ గూగుల్ యాడ్స్కి. మళ్ళీ అట్లాంటప్పుడు అగైన్ నేను సో బెస్ట్ స్కిన్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని కీవర్డ్లో మెన్షన్ చేయడం ఇంపార్టెంటా? సో ఇంపార్టెంటేనండి. సో వై? బికాస్ గూగుల్ యాడ్స్ కన్సిడర్స్ బోత్ కీవర్డ్ ఇంటెంట్ అండ్ లొకేషన్ టార్గెటింగ్. సో యూజర్ ఇంటెంట్ ఏంటి, యూజర్ థింకింగ్ ఏంటి అనేది గూగుల్కి ఎలా తెలుస్తుంది? అతడు వాడే కీవర్డ్, అతని సర్చ్ క్వెరీని బట్టే గూగుల్కి తెలుస్తుంది. సో మన టార్గెట్ చేసే లొకేషన్ ఇంపార్టెంటే. సో అతను సర్చ్ చేసే క్వెరీలో లొకేషన్ మెన్షన్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇట్స్ హైలీ రికమెండెడ్ టు యూజ్ ది లొకేషన్ ఇన్ యర్ కీవర్డ్స్. ఎందుకు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో లెట్స్ థింక్ దట్ దెర్ ఈస్ ఎ యూజర్ ఏ, సో అండ్ హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. అతను ఇప్పుడు సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సర్చ్ చేశాడండి. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా వద్దా అతనికి? Yes. యాక్చువల్గా అయితే సో నేను టార్గెట్ చేసే లొకేషన్ హైదరాబాద్. నేను చెప్పినా కదా, ఐ మీన్ లైక్ ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి సర్చ్ చేస్తే చూపించు అని చెప్తున్నా. సో మై యాడ్ షుడ్ అపియర్. బట్ ఒకవేళ అతను హీ సర్చింగ్ ఫర్ ఎ కోర్స్ ఫర్ హిస్ బ్రదర్, అతని బ్రదర్ కోసమో, అతని రిలేటివ్ కోసమో, అతని ఫ్రెండ్ కోసమో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి సర్చ్ చేస్తున్నాడు అనుకుందాం. అండ్ దాట్ పర్టికులర్ ఫ్రెండ్ ఈస్ ఇన్ చెన్నై. అప్పుడు ఏంటండి పరిస్థితి? సో దెన్ వాట్ ఈస్ ది పొజిషన్? హీ సర్చింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ హూ ఈస్ లివింగ్ ఇన్ చెన్నై. సో అట్లాంటప్పుడు మన యాడ్ కనిపిస్తే అతను ఒకవేళ క్లిక్ చేస్తే మనకు మనీ లాస్ కదా, బికాస్ దట్ ఫ్రెండ్ విల్ నాట్ జాయిన్ ఇన్ హైదరాబాద్. అవునా? కరెక్టేనా? Yes. రైట్. సో అదే తను ఇన్ హైదరాబాద్ అని మెన్షన్ చేసి మన యాడ్ కనిపిస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్ కదా మనకు అతనికి. కరెక్టేనా అండి? Yeah. ఓకే. సో లొకేషన్ టార్గెటింగ్ రెస్ట్రిక్ట్స్ అవర్ యాడ్స్ టు స్పెసిఫిక్ ఏరియా. ఇప్పుడు లొకేషన్ టార్గెటింగ్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ అని ఇస్తే ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ నుంచి ఎవరైనా సర్చ్ చేస్తే మాత్రమే యాడ్ చూపించు అని మనం గూగుల్ యాడ్స్కి చెప్తున్నట్టు. సో బట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎ లొకేషన్ ఇన్ అవర్ కీవర్డ్స్, ఇట్ క్యాప్చర్స్ ది ఇంటెంట్ ఆఫ్ ది యూజర్. సో అట్లానే మనము కీవర్డ్లో కూడా మెన్షన్ చేసామనుకోండి. సో బెస్ట్ స్కిన్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని మనం కీవర్డ్లో కూడా కనుక మెన్షన్ చేస్తే ఎవరైనా యూజర్ ఇలా ఇన్ హైదరాబాద్ అనే దాంతో సర్చ్ చేస్తే అతనికి కూడా నా యాడ్ చూపించు అని చెప్తున్నాం అన్నమాట. సో యూజర్ ఇంటెంట్ని కూడా కన్సిడర్ చేసుకో అని అర్థం. ఓకే. హెన్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెల్ప్స్ అవర్ యాడ్స్ అపియర్ ఫర్ మోర్ రిలవెంట్ సర్చెస్. సో మన యాడ్ రిలవెన్సీ అనేది పెంచుతుందండి. ప్రాపర్ కీవర్డ్స్కి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఐల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ నౌ. సో ఐల్ అనోటేట్. సో now there is an user from Chennai. So user B, he is from Chennai. అతను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నాడండి. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా వద్దా? Yes. ఖచ్చితంగా కనిపించాలి. ఎందుకు? హీఈస్ క్లియర్లీ సేయింగ్ హిస్ ఇంటెంట్ ఈస్ హీ వాంట్స్ టు జాయిన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్.
మేబీ ప్రజెంట్ చెన్నైలో ఉన్నాడేమో, 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత హైదరాబాద్కి వస్తున్నాడేమో. ఈస్ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ ఏమో, ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నాడేమో తను కదా. సో కీవర్డ్లో కూడా లొకేషన్ అనేది మెన్షన్ చేస్తే చాలా బెటర్ అండి, సో దట్ రిలవెంట్ కీవర్డ్స్కి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదంతా ఎందుకు? మనీ వేస్ట్ కాకుండా ఉండడం కోసం మనకన్నమాట. సో రాంగ్ కీవర్డ్స్కి కనుక డిస్ప్లే అయితే మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఏదైనా 1-2 సార్లు ప్రాపర్గా చెక్ చేసుకొని చేస్తే బెటర్ అన్నట్టు. ఓకే. సో నా మీకు ఒక చిన్న టాస్క్ అండి, అదేంటంటే, సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ టుమారో. సో లెట్స్ థింక్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్ కాల్డ్ థ్రిలోఫీలియా. థ్రిలోఫీలియా వీళ్ళు ఏంటంటే ట్రావెల్ వెబ్సైట్ అండి, ట్రావెల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు అనమాట వీళ్ళు. సో వీళ్ళకి మీరు అడ్వర్టైజ్ చేయాలన్నట్టు. సో దే విల్ సెండ్ పీపుల్. సో ఫ్రమ్ హైదరాబాద్ అయితే దుబాయ్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ వియట్నాం. అండ్ దెన్ ఫ్రమ్ చెన్నై నుంచి అయితే సో దే విల్ ప్రొవైడ్ మలేషియా అండ్ దుబాయ్. సో ఈ రెండిటికి మీరు ఒక స్ట్రక్చర్ అనేది, అకౌంట్ స్ట్రక్చర్ అనేది డ్రా చేసుకొని రండి. సో యూ కెన్ యూజ్ పెయింట్ ఆర్ఎల్స్ క్యాన్వా ఆర్ఎల్స్ చేత్తో పేపర్ మీద డ్రా చేసినా పర్లేదు. నాకేం అర్థం అవ్వాలంటే అకౌంట్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైందా లేదా, సో హౌ ఓకే. దిస్ తెలియాలి. ఓకే, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అంటే ఆర్ఎల్స్ ట్రావెల్ లైక్ దేని గురించి ట్రిపోలియా ట్రావెల్ ప్యాకేజ్. ట్రిలోఫోలియా అనేది ట్రావెల్ ప్యాకేజ్. అంటే లైక్ కొంతమంది ఉంటారు కదా, సో 3 nights 2 days ఇంత ప్యాకేజ్, సో ఫ్లైట్స్ అని అర్థమైంది. ఉంటాం, సో వీల్ వన్ సెండ్ సెకండ్ అట్లా అన్నమాట. సో ఫ్రమ్ రాసుకుంటున్నా. హైదరాబాద్ లొకేషన్ అయితే వాళ్ళు దుబాయ్ అండ్ వియట్నాం ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రమ్ చెన్నై లొకేషన్ అయితే ప్రొవైడింగ్ మలేషియా అండ్ దుబాయ్. మీన్స్ ఎవరైనా హైదరాబాద్ నుంచి సర్చ్ చేస్తే ఈ 2 ప్యాకేజెస్ చూపించాలి, మీరు అడ్వర్టైజ్ చేయాలి. చెన్నై నుంచి అయితే మలేషియా అండ్ దుబాయ్ అడ్వర్టైజ్ చేయాలన్నట్టు. ఓకే. సో ఐల్ పింగ్ దిస్ థింగ్ ఇన్. రాసుకున్నా. డన్, వెరీ గుడ్. నా నెక్స్ట్ థింగ్, సో ఒకవేళ గనక సో డిమార్ట్ కానీ రిలయన్స్ డిజిటల్ కానీ అయితే ఎలా? సో వీళ్ళు ఏం చేస్తారండి, ప్రోడక్ట్ సెల్లింగ్ కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో ఫర్ రిలయన్స్ డిజిటల్. సో రిలయన్స్ డిజిటల్ ఏముంటాయండి, అన్ని డిజిటల్ గూడ్స్ ఉంటాయి, అవునా? సో ఎస్. టీవీస్ కానీ ఏసీస్ కానీ వాషింగ్ మిషన్స్ అలా రెఫ్రిజిరేటర్స్ కైండ్ ఆఫ్. సో నేను ఒక లొకేషనే తీసుకుంటున్నా వీళ్ళకి ప్రస్తుతానికి. సో ఫర్ రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్ లొకేషన్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఫర్ సామ్సంగ్ 1.5 ton AC, and then Panasonic 1.5 ton AC, and then Sony 32 inches స్మార్ట్ టీవీ ఆర్ ఎల్ఈడి టీవీ, ఎల్సిడి కదా ఇప్పుడు, ఇట్స్ ఓకే. అండ్ దెన్ వోల్టాస్ 38 liters రెఫ్రిజిరేటర్. ఇలా కొన్ని ప్రోడక్ట్స్ నేను తీసుకుంటున్నాను అండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ప్రమోట్ చేయాలి మనం. సో హౌ కెన్ వీ డూ ది థింగ్? సో లెట్ మీ ఓపెన్ దిస్. I'll open the image so that it would be easy. Not like this. మీరు ఇలా పెయింట్లో చేసినా కూడా ఈజీనే అండి, ఆర్ఎల్స్ పేపర్ మీద చేస్తుంటే ఇంకా హ్యాపీ. ఏం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం అంతే. సో ఇప్పుడు నేను దేనికి ప్రమోట్ చేద్దాం అనుకున్నా, ఐ వాంట్ టు డిమార్ట్. ప్రమోట్ ఫర్ రిలయన్స్ డిజిటల్. సో ఐ గివ్ ఎ నేమ్ లైక్ రిలయన్స్ డిజిటల్ అని ఇస్తా అండి నేను. సో రిలయన్స్ డిజిటల్, డన్. సో నెక్స్ట్ ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ చూస్ చేసుకుంటున్నాను నేను. సో ఈ రెండు అవసరం లేదు మనకి. సో హైదరాబాద్. సో ఏమేం ప్రమోట్ చేస్తున్నా అండి నేను? సో ఐ ఎరేజ్ ఆల్ దీస్ థింగ్స్. సామ్సంగ్. ఎస్, అన్ని కనెక్ట్ చేస్తా.
సో అన్ని దీని కిందికే అన్నట్టు నేను కనెక్ట్ చేస్తున్నా. ఇట్ వుడ్ బి ఈజీ. సో ఫస్ట్ వచ్చేసి సేమ్ కాకపోయినా గుర్తుపెట్టుకోండి చాలు, శాంసంగ్ ఏసీ అనుకుంటా. సో 1.5 టన్ ఏసీ. ఏసీ. సో ఇది ఒక ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పానాసోనిక్ ఏసీ. పానాసోనిక్ 1.5 టన్ ఏసీ. పానాసోనిక్ 1.5 టన్ ఏసీ. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సోనీ. సో ఎందుకంటే 32 యాడ్ ఇంచెస్. గ్రూప్ లెవెల్లోనే మనం మన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏం ప్రమోట్ చేద్దాం అనుకున్నా అన్ని ఈ లెవెల్లోనే వచ్చేయాలి. సోనీ 32 ఇంచెస్ ఎల్సిడి టీవీ అంటున్నా. అండ్ దెన్ ఓల్డ్. వోల్టాస్ రెఫ్రిజిరేటర్ సంథింగ్ 32 లీటర్స్ అనుకుంటా కదా. సో వోల్టాస్ 32 లీటర్స్ ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ సంథింగ్. సో ఇప్పుడు కీవర్డ్స్ ఏం రాయాలి నేను? సో సామ్సంగ్ 1.5 టన్ ఏసీ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. సో ఎస్. కాస్ట్ ఆఫ్ సామ్సంగ్ 1.5 టన్ ఏసీ ఇన్ హైదరాబాద్, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ లొకేషన్ మాత్రమే సర్వ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి. ఓకే, లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ కీవర్డ్స్ ఫర్ డిఫరెంట్ థింగ్. అండ్ పానాసోనిక్ 1.5 టన్ ఏసీ ఇన్ హైదరాబాద్ అలాగా. సో మీరు ప్రతిదానికి డిఫరెంట్ కీవర్డ్స్ అనేటివి రాయాలి. సో వెన్ యూ ఆర్ రైటింగ్ కీవర్డ్స్ మేక్ షూర్, సో మీరు ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నారు అండ్ దెన్ ఏ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు అనేది గుర్తు పెట్టుకొని మీరు కీవర్డ్స్ అనేటివి ప్రాపర్గా రాసుకోండి. సో ఇప్పుడు ఇలా డిమార్ట్ అనుకోండి, అన్నిటికీ ఇట్లా రాసుకుంటూ పోవాలంటే మన వల్ల అవుతుందా? ఎన్ని నో. ప్రోడక్ట్స్ ఉంటాయి? సమ్ ల్యాక్స్. ఈవెన్ రిలయన్స్ డిజిటల్ హ్యాస్ మెనీ ప్రోడక్ట్స్. సో అందుకే విల్ గో విత్ థింగ్ కాల్డ్ ఫీడ్ అండి. సో ఈ షాపింగ్ యాడ్స్లో వాడతాం మనము. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాళ్ళ దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. హెచ్పి, డెల్ ల్యాప్టాప్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మాన్యువల్గా యాడ్స్ క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు వాళ్ళకి. సో ఇంపాసిబుల్ థింగ్ అది. అందువల్ల వాళ్ళకు ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక ఫీడ్ రూపంలో లైక్ ఇన్ ది కైండ్ ఆఫ్ అన్ ఎక్సెల్ షీట్లో ఇచ్చేస్తారు అనమాట గూగుల్కి. సో త్రూ షాపింగ్ యాడ్స్ చేస్తారు ఇది. సో గూగులే వాళ్ళకి యాడ్స్ క్రియేట్ చేసి రన్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందుకే షాపింగ్ యాడ్స్, సో ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ అండ్ ప్రైస్ అలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, వాటికి పెద్దగా టైటిల్ డిస్క్రిప్షన్ అనేవి పెద్ద పెద్దగా ఏమి ఒక లెంతీ డిస్క్రిప్షన్ లెంతీ టైటిల్ అనేటివి ఏమి ఉండవు. సో వాళ్ళ ఫీడ్లోనే దాని టైటిల్, దాని మినిమల్ డిస్క్రిప్షన్, దాని ప్రైస్ అన్నీ సెట్ చేసి ఇచ్చేస్తారు. సో గూగుల్ విల్ షో ది యాడ్స్ అన్నట్టు. సో మీరు నిన్న ఆల్రెడీ చూసున్నారు. ఇఫ్ ఐ సర్చ్ ఫర్ డెల్ ల్యాప్టాప్, సో ఇలా మీకు షాపింగ్ యాడ్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సో కాకపోతే ఇక్కడ స్పాన్సర్డ్ అని నాకేం చూపించట్లేదు. సో బట్ షాపింగ్ యాడ్స్ విల్ ఆల్సో బి సేమ్. ఇక్కడ మీకు ఎస్సీఆర్పిలో కనిపిస్తాయి ఇవి, అలానే షాపింగ్ సెక్షన్లో కూడా కనిపిస్తాయండి. ఓకే, క్లియర్ టిల్లా? ఎస్. రైట్. ఓకే, సో ఇలా మనం ఏ బిజినెస్ అయినా సరే యాడ్స్ రన్ చేసే ముందర ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దట్ మీరు క్లియర్గా యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోగలుగుతారు అన్నమాట. నా సో గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను సో హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ గూగుల్ యాడ్స్ అనేది చూపిస్తాను. ఓకే. సో లెట్ మీ గో టు గూగుల్ యాడ్స్. సో సింపుల్గా గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేయండి, ఆర్ఎల్స్ ads.google.com కైనా వెళ్ళొచ్చు మీరు. సో చూడండి, ఇక్కడ ads.google.com డైరెక్ట్గా అదైనా సర్చ్ చేయొచ్చు, లేదంటే google.com/ads. సో ఏదైనా సరే అక్కడికే రీడైరెక్ట్ అవుతారు. google.com/ads ఇలా అయినా వెళ్ళొచ్చు. సో విల్ బి డైరెక్టింగ్ టు సేమ్ పేజ్ అనమాట. సో వన్స్ యూ ఆర్ దేర్, క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. సో బిఫోర్ దాట్ ఏ మెయిల్ ఐడితో మీరు చేద్దాం అనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. సో చూస్ దట్ మెయిల్ ఐడి. సో ఆ మెయిల్ ఐడితోనే మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పున్నా, మళ్ళీ చెప్తున్నా, గూగుల్ అకౌంట్స్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అది సర్చ్ కన్సోల్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, గూగుల్ షాపింగ్ యాడ్స్ అకౌంట్ కావచ్చు,
గూగుల్ షాపింగ్ అంటే గూగుల్ మర్చెంట్ సెంటర్ అనే ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకుంటామండి. గూగుల్ మర్చెంట్ సెంటర్ కావచ్చు, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కావచ్చు, గూగుల్ యాడ్సెన్స్ కావచ్చు, దెర్ ఆర్ మెనీ టూల్స్. సో సేమ్ మెయిల్ ఐడి వాడండి, సో దాట్ మీరు పక్క పక్కన ట్యాబ్స్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే. సో ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. Getting started. Good. So I want to intimate you one important thing. So while Okay. creating a Google Ads account, always make sure you're not creating a Google Ads Express account. So Google Ads లో టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ ఈస్ Google Ads Expert mode, and next thing is Google Ads Express. ఈ రెండు ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ మోడ్స్. సో గూగుల్ యాడ్స్ ఎక్స్పోర్ట్ మోడే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ప్రిఫర్ దిస్ వన్ ఆల్వేస్. గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ ఇస్ అ స్మార్ట్ క్యాంపెయిన్. సో ఇది వద్దు, దిస్ ఇస్ అ బిగ్ నో. మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ అన్ ఎక్స్ప్రెస్ అకౌంట్. ఓకే. సో ఎందుకు అంటారా? సో గూగుల్ యాడ్స్ ఎక్స్పోర్ట్ మోడ్లో అయితే విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్. సో మనం ఏం యాడ్స్ రన్ చేస్తున్నాం, ఏం క్యాంపెయిన్స్ చూస్ చేసుకుంటున్నాం, బిడ్డింగ్, ఎన్ని డేస్ రన్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ విల్ గెట్ మోర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మన చేతిలో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వర్టైజర్స్. మనం కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పర్ట్ మోడే చూస్ చేసుకోండి ఎప్పుడైనా సరే. సో ఈ యాడ్స్ ఎక్స్ప్రెస్ ఎవరికి? సో దీంట్లో సెటప్ చాలా ఈజీ ఉంటుందండి, ఈజీ సెటప్. అండ్ దెన్ గూగుల్ ఆటోమేట్స్ ఎవ్రీథింగ్. సో మన కంట్రోల్ తక్కువ అనమాట. సో గూగుల్ విల్ ఆటోమేట్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ స్మాల్ బిజినెసెస్ హూ హ్యావ్ నో టైమ్ టు మేనేజ్ యాడ్స్. నా దగ్గర యాడ్స్ అవన్నీ చెక్ చేసుకునే టైం లేదు, జస్ట్ నేను గూగుల్కి డబ్బులు ఇస్తా, గూగుల్ రన్ చేసి పెడితే చాలు నాకు, అలా అనుకుంటేనే ఎక్స్ప్రెస్కి వెళ్ళండి. అదర్వైజ్ డోంట్ చూస్ ఇట్. వన్ థింగ్ ఐ విల్ సే అండి సింపుల్గా. సో మనమంతకు మనం డబ్బులు చూసుకొని ఖర్చు పెట్టేది వేరు. ఎవరో తెలియని వాడికి చేతికి ఇచ్చేసి ఇది తీసుకురా అంటే వాడు ఏది నచ్చితే అది తీసుకొస్తాడు, అవునా? ఎస్. సో ప్రైస్ ఎక్కువ ఉన్నదైనా తేవచ్చు, చీప్దైనా తేవచ్చు. హిల్ నాట్ కీప్ దట్ ఇంట్రెస్ట్. అంత ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు గూగుల్ యాడ్స్ కూడా వాడి చేతికి డబ్బులు ఇస్తే ఏమవుతుంది, ఎక్కువ ఖర్చు పెట్టేకే ట్రై చేస్తారు ఎవరైనా, వాళ్ళకి లాభం కోసమే ట్రై చేస్తారు ఎవరైనా ఎంతో కొంత. సో మేక్ షూర్ యూ చూస్ ఎక్స్పర్ట్ మోడ్. సో కంట్రోల్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. ఓకే, డన్. సో నా గూగుల్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. సో మీ బిజినెస్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ బిజినెస్ నేమ్ as, ఏమిద్దాం, అపోలో హాస్పిటల్స్ ఇస్తానండి ప్రస్తుతానికి. సో ఫర్ డిఫరెంట్ బిజినెస్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ డిఫరెంట్ అకౌంట్. అండ్ దెన్ వేర్ షుడ్ పీపుల్ గో ఆఫ్టర్ క్లికింగ్ యువర్ యాడ్? సో మీకు ఏమైనా ఒకవేళ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ గివ్ యర్ ఫోన్ నెంబర్ ఆల్సో. సో నేను వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. సో అపోలో వాళ్ళదే ఇస్తాం. ఓకే. సో ప్రాక్టీసే కదా. ఓకే, apollohospitals.com. Done. And then business phone number, give a proper number. So mine is an India number. India, yes. సో ప్రస్తుతానికి ఇది ఇస్తున్నా అండి. సో ఒకవేళ కనుక మీకు యాప్ ఉంటే అది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో డోంట్ చూస్ ఎవ్రీథింగ్, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అడ్వాన్స్డ్ తర్వాత చూద్దాం. I don't want to add anything. I'll click on next. ఓకే. సో లింక్ మోర్ అకౌంట్స్ ఇవన్నీ అడుగుతున్నారండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే లింక్ చేసుకోండి ఇవంతా కూడా. సో జస్ట్ లీవ్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
ఓకే. సో మీకు కొంచెం కిందికి గనక స్క్రోల్ చేస్తే మామూలుగా స్క్రీన్ ఇక్కడి వరకే ఉండొచ్చు. మీరు కొంచెం కిందకి గనక స్క్రోల్ చేస్తే సో నాట్ రెడీ ఫర్ ఎ క్యాంపెయిన్ సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ అని ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. నా ఇట్ విల్ గో టు బిల్లింగ్. సో కంట్రీ, టైమ్ జోన్, కరెన్సీ ప్రాపర్గా ఉన్నా లేదో చెక్ చేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇవి తర్వాత చేంజ్ చేసుకోలేము. సో ప్రాపర్గా సెట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ సెటప్ చేయమని చెప్తుంది ఇది. సో ఇండియన్ టైం. సో మీ దగ్గర ఏమైనా ఆఫర్ కోడ్ ఉంటే ఇక్కడ అప్లై అని చెప్తుంది. సో మామూలుగా గూగుల్ యాడ్స్ న్యూ బిగినర్స్కి కొన్ని ఆఫర్స్ ఇస్తారండి ఒక్కోసారి. ఇఫ్ యూ హ్యావ్ దట్ కోడ్ యూ కెన్ కీప్ దట్. సో ఇప్పుడు పేమెంట్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్తుంది. సో ప్రొఫైల్ టైప్ ఆర్గనైజేషన్ ఇండివిజువల్. సో ఒకవేళ కనుక మీరు ఆర్గనైజేషన్ చూస్ చేసుకుంటే సో మీ దగ్గర జిఎస్టి డీటెయిల్స్ ఆ ఆర్గనైజేషన్కి రిలవెంట్ థింగ్స్ ప్రాపర్గా ఉంటేనే చూస్ చేసుకోండి. సో జీ ఐ మీన్ ఎందుకు ఇలా చెప్తున్నా అంటే సో ఇఫ్ అవర్ అకౌంట్ గెట్స్ సస్పెండెడ్ వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్. మన కంపెనీ లైసెన్సెస్ కానీ జిఎస్టి డీటెయిల్స్ కానీ ప్రాపర్ ఉంటేనే ఆర్గనైజేషన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే సస్పెండ్ అయినప్పుడు మనం అవి చూపించాల్సి వస్తుంది. మళ్ళీ రివోక్ చేసుకోవాలి అకౌంట్ అంటే. నేను ఇండివిజువల్ చూస్ చేసుకుంటున్నాను. సో మీ లీగల్ నేమ్ ఏంటి అలా అడుగుతుంది. సో అండ్ దెన్ స్ట్రీట్ అడ్రస్, గివ్ సమ్ అడ్రస్ అండ్ ఆల్, టౌన్ అండ్ సిటీ. సో ఐఎమ్ గివింగ్ సమ్ అడ్రస్ ఫర్ నా. అండ్ దెన్ స్టేట్. సో మీ తెలంగాణ కదా, ఐ గెట్ తెలంగాణ. సో కడప కాదు. హైదరాబాద్ పిన్ కోడ్ ఏంటండి? 5008 1. 500081 సంథింగ్. ఓకే. అండ్ దెన్ క్రియేట్. సో నా పేమెంట్ మెథడ్. సో ఆల్వేస్ చూస్ పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఇప్పుడే యాడ్ చేసేయకండి. ఓకే. పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మీకు ఏమైనా పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలని అడుగుతుందండి. నో మీద క్లిక్ చేయండి. ఐ డోంట్ వాంట్ ఆల్ దోస్ మెసేజెస్ అండ్ ఆల్. ఐ క్లిక్ ఆన్ సబ్మిట్. Okay. And then once it is done, click on complete. Okay, your account was created. Continue. So is your organization and advertising agency? So you can choose. సో ఎవరు పే చేస్తారు యాడ్స్కి? సో ఐ విల్ పే డైరెక్ట్లీ. ఎస్ వి పే గూగుల్ యాడ్స్ డైరెక్ట్లీ. సో అంటే మీరు ఏమైనా థర్డ్ పార్టీనా అలా అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నా అనుకుందాం. సో నా దగ్గరికి 3 డిఫరెంట్ క్లయింట్స్ వచ్చారు. సో వాళ్ళ మనీ మీరు పే చేస్తారా లేకుంటే డైరెక్ట్గా క్లయింటే పే చేస్తారా అలా అడుగుతుందన్నమాట. ఇఫ్ ఐఎమ్ థర్డ్ పార్టీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అర్థమైంది అనుకుంటా మీకు, రైట్? Yes, got it. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, డన్. సో ఒకవేళ కనుక మీరు న్యూ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తే అండ్ దెన్ గివ్ యువర్ బిజినెస్ నేమ్ అండ్ ఆల్ ఫర్ నా ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇలాంటి ఇంటర్ఫేస్ మీకు రావాలండి. సో ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తే సో దెన్ యు ఆర్ ఇన్ ఎక్స్పర్ట్ మోడ్ అని అర్థం. ఇలాంటి ఇంటర్ఫేస్ రాలేదు అంటే సో గూగుల్ యాడ్స్లో ఏదో గ్లిచ్ ఉందండి ఈ మధ్య కొంచెం. సో ఆ అకౌంట్ వదిలేసి మనం మళ్ళీ కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మన అకౌంట్స్ అని ఎక్కడ కనిపిస్తాయి? ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే సో చూడండి గూగుల్ యాడ్స్ అకౌంట్ సెటప్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. వీ కెన్ ఆల్సో సెట్ ఎ నేమ్ ఫర్ అవర్ అకౌంట్. సో అందుకోసం మనం అడ్మిన్లోకి వెళ్ళి అకౌంట్ సెట్టింగ్స్లో కనుక వెళ్తే అకౌంట్ నేమ్ ఉంది కదండి, అపోలో హాస్పిటల్స్ అని ఉంది. యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఒకవేళ ఏం నేమ్ లేకపోతే మీరు నేమ్ మెన్షన్ చేసి సేవ్ చేయండి. ఓకే. సో కొంచెం టైం తర్వాత అప్డేట్ అవుతుంది అది. డన్. ఆర్ఎల్స్ పక్క ట్యాబ్లో ఓపెన్ చేసినా సరే సో అప్డేట్ అవుతుంది. ఒక్కోసారి ఇమీడియట్గా చూపించకపోవచ్చు.
అండ్ మీన్ వైల్ ఇఫ్ యూ వాంట్ గివ్ యాక్సెస్ టు ఎనీవన్, అంటే మీరు ఒక టీంలో రన్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు యాక్సెస్ ఇవ్వాలి వేరే వాళ్ళకంటే కూడా ఇచ్చుకోవచ్చు అండి. సో యూ హ్యావ్ టు గో టు అడ్మిన్. సో అడ్మిన్లో యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళారంటే యూ కెన్ యాడ్ న్యూ యూజర్స్ ఆల్సో. చూడండి, ప్రస్తుతానికి మీరు అడ్మిన్ లెవెల్ యాక్సెస్ ఉందన్నమాట మీకు. యూ కెన్ క్లిక్ యాడ్ అండ్ దెన్ యూ కెన్ గివ్ దేర్ మెయిల్ అడ్రస్ అండ్ దెన్ ఎట్లాంటి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు. సో ఎంత టైం నుంచి ఎంత టైం వరకు వ్యాలిడ్ అది అని అడుగుతుంది. సో యూ కెన్ సెటప్ స్పెసిఫిక్ డేట్ ఆర్ ఎల్స్ నెవర్. నెవర్ ఇచ్చారంటే సో ఎప్పటికీ యాక్సెస్ అనేది ఎక్స్పైర్ అవ్వరు, లైఫ్ లాంగ్ వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది అని అర్థం. లేదంటే 1 year యాక్సెస్, లేదంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు, అలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూడండి. సో బిల్లింగ్, రీడ్ ఓన్లీ యాక్సెస్, అడ్మిన్ లెవెల్ యాక్సెస్ అంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్. చూడండి ఇక్కడ చెప్తుంది చూడండి, దే కెన్ ఎడిట్ క్యాంపెయిన్స్, దే కెన్ క్రియేట్ క్యాంపెయిన్స్, మన బిల్లింగ్ ఇన్ఫో చూడొచ్చు, మన రిపోర్ట్స్ చూడొచ్చు, దే హ్యావ్ ఫుల్ యాక్సెస్. స్టాండర్డ్ అయితే సో యూజర్స్ని యాడ్ చేయడం ఇట్లాంటి యాక్సెస్ వాళ్ళకు ఉండదంట. సో రీడ్ ఓన్లీ అయితే ఓన్లీ మనకు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గూగుల్ యాడ్స్లో, రిపోర్ట్స్ అవన్నీ కూడా చూడగలుగుతారు. కానీ సో బిల్స్ పే చేయడము, ఇంకా కొత్త యూజర్స్ని యాడ్ చేయడం అలాంటివన్నీ వాళ్ళకు ఉండవు. సో అలాగా ఏ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు అనేది చూస్ చేసుకొని సో యూ కెన్ క్లిక్ ఆన్ సెండ్ ఇన్విటేషన్. ఆ అవతలి వాడికి ఇన్విటేషన్ వస్తుంది కదా త్రూ మెయిల్. ఇఫ్ దే యాక్సెప్ట్ దట్ ఇన్విటేషన్ దే కెన్ చెక్ యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. వాళ్ళు కూడా మీ అకౌంట్ని యాక్సెస్ చేయగలుగుతారు అనమాట. క్లియర్ టిల్ నా? ఎస్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ యా. నేమ్ చేంజ్ అయిందేమో చూసి చూడండి, ఇక్కడ అపోలో హాస్పిటల్స్ అని వచ్చేసింది చూడండి. ఎస్. రైట్. సో అలా నేమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఐ క్లోన్ లీవ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అర్ అకౌంట్ ఇన్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. సో ప్రస్తుతానికి ఇంతవరకు ట్రై చేయండి. అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఒకసారి మాన్యువల్గా డ్రా చేసుకొని రండి. పెన్ అండ్ ఓకే. పేపర్ అయినా పర్లేదు. ఇఫ్ యూ యూజ్ ఎనీ యాప్ ఆల్సో నో ఇష్యూస్. సో బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. రేపటి క్లాస్లో నేను మీకు సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ గురించి డిస్కస్ చేస్తాను. షూర్.